అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025వ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెల పాల్గొన మాసంలో వివాహాలకు, గృహప్రవేశాలకు, నిశ్చితార్థాలకు, అన్నప్రాసనలకు, శ్రీమంతాలకు, అలాగే రిజిస్ట్రేషన్లకు ఇలా అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్తాలు ఏమిటో, మంచి రోజులు ఏమిటో పంచాంగం ప్రకారం తిథి వార నక్షత్రాలు పూర్తి వివరాలతో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। 2025వ సంవత్సరంలో మార్చి నెల స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ విధియ మొదలుకొని స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం చైత్ర శుద్ధ విధియ వరకు అంటే మార్చి 31 వరకు ఈ మార్చి నెల అనేది ఉన్నదండి। ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెల తెలుగు మాసమైన పాల్గొన మాసం అనేది ఉన్నదండి। ఈ పాల్గొన మాసం అనేది మార్చి 29 వరకు ఉందండి। మార్చి 29 అమావాస్యతో పాల్గొన మాసం అనేది ముగుస్తుంది। తర్వాత మార్చి 30 నుండి చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుంది। మార్చి 30 నుండి మన తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి। ఈ రోజుతో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోయి విశ్వావసనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది। 2025వ సంవత్సరం మార్చి నెల తెలుగు క్యాలెండర్లో వివాహాలకు, గృహప్రవేశాలకు, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనలకు, అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। మార్చి 1, 2025 ఈ రోజు వారం శనివారం। ఈ రోజు ఫాల్గుణ శుద్ధ విధియ తిథి అండి। రాత్రి 3:25 ఉంది। ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, పగలు 2:03 ఉందండి। ఈ రోజు వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది। మార్చి 2, 2025 ఈ రోజు వారం ఆదివారం। ఈ రోజు తిథి తదియ తిథి రాత్రి 1:11 వరకు ఉందండి। తర్వాత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, పగలు 12:41 ఉంది। ఈ రోజు కూడా వివాహాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది। మార్చి 3, 2025 ఈ రోజు వారం సోమవారం। ఈ రోజు తిథి చవితి తిథి రాత్రి 10:50 ఉందండి। అలాగే నక్షత్రం రేవతి నక్షత్రం। ఈ రోజు వివాహాలకు అనుకూలంగా లేదండి। మిగతా శుభకార్యాలైన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనలకు, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది। తర్వాత మార్చి 4, 5 తేదీల్లో అంత మంచిగా లేదండి। ఎందుకంటే 4వ తేదీ మంగళవారం ఉంది, 5వ తేదీ షష్ఠీ తిథి ఉందండి, అందుకే అంత అనుకూలంగా లేదు। మార్చి 6 ఈ రోజు వారం గురువారం। ఈరోజు తిథి సప్తమి తిథి సాయంత్రం 4 గంటలకు ఉందండి। అలాగే నక్షత్రం రోహిణి నక్షత్రం, రాత్రి అంటే తెల్లవారుజామున 4:45 ఉంది। ఈ రోజు కూడా వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి। మార్చి 7, 2025 ఈ రోజు వారం శుక్రవారం। ఈ రోజు తిథి అష్టమి తిథి, పగలు 2:02 ఉందండి। నక్షత్రం మృగశిర నక్షత్రం, రాత్రి అంటే తెల్లవారుజామున 3:32 ఉంది। ఈ రోజు కూడా వివాహాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, నిశ్చితార్థాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి। మార్చి 8, 2025 ఈ రోజు వారం శనివారం। ఈ రోజు తిథి నవమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి। ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:50 ఉంది। ఈరోజు వివాహాలకు అంత బాగోలేదండి। గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది। మార్చి 9, 2025 ఈ రోజు వారం ఆదివారం। ఈ రోజు తిథి దశమి తిథి ఉదయం 11:03 ఉందండి। అలాగే నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 2:31 ఉంది। ఈ రోజు కూడా వివాహాలకు శుభముహూర్తం లేదండి। మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది। మార్చి 10, 2025 ఈ రోజు వారం సోమవారం। ఈ రోజు తిథి ఏకాదశి తిథి ఉదయం 10:16 వరకు ఉందండి। ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాత్రి 2:42 ఉంది। ఈ రోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అలాగే అద్దె ఇల్లు మారుటకు, అక్షరాభ్యాసాలకు, సీమంతాలకు, నిశ్చితార్థాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది। వివాహాలకు అంతా అనుకూలంగా లేదండి। మార్చి 11, 2025 ఈ రోజు వారం మంగళవారం। ఈ రోజు తిథి ద్వాదశి తిథి ఉదయం 9:50 వరకు ఉందండి। ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం। ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి। మార్చి 12, 2025 ఈ రోజు వారం బుధవారం। ఈ రోజు తిథి త్రయోదశి తిథి ఉదయం 10:03 వరకు ఉందండి। ఈ రోజు నక్షత్రం మఖ నక్షత్రం, రాత్రి అంటే తెల్లవారుజామున 4:25 ఉందండి। వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది।
మార్చి 13, 2025 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 10:41 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం రాత్రి అంటే తెల్లవారుజామున 5:50 వరకు ఉంది. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. వివాహాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 14, 2025 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి ఉదయం 11:52 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం పూర్తిగా ఉంది. వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 15, 2025 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఫాల్గుణ పాడ్యమి పగలు 1:20 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉదయం 8:08 వరకు ఉంది. వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 16, 2025 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి విద్యా తిథి పగలు 3:20 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉంది. వివాహాలకు, గృహప్రవేశాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 17, 2025 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి తదియ తిథి సాయంత్రం 5:15 వరకు ఉందండి. అలాగే ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం పగలు 1:01 వరకు ఉంది. ఈరోజు వివాహాలకు శుభముహూర్తం అనేది లేదండి. గృహప్రవేశాలకు, గృహారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, సీమంతాలకు, నిశ్చితార్థాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 18, 2025 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చవితి తిథి రాత్రి 7:09 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం పగలు 3:22 ఉంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈ 2025 సంవత్సరం మార్చి నెల ఫాల్గుణ మాసంలో మార్చి 18 నుండి శుక్రమౌఢ్యం అనేది ప్రారంభమవుతుందండి. ఈ శుక్రమౌఢ్యం అనేది మార్చి 18 నుండి 28 వరకు ఉంది. కాబట్టి ఈ రోజుల్లో వివాహాలకి శుభముహూర్తాలు అనేవి లేవు. మార్చి 19, 2025 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పంచమి తిథి రాత్రి 9:20 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు, పెళ్లి చూపులు, అద్దె ఇల్లు మారడం వంటి వాటికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మార్చి 20, 2025 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి షష్ఠి తిథి రాత్రి 10:50 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 8:05 ఉంది. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. మార్చి 21, 2025 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి సప్తమి తిథి రాత్రి 12:03 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 22, 2025 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అష్టమి తిథి రాత్రి 12:59 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 23, 2025 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి నవమి తిథి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. మార్చి 24, 2025 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి దశమి తిథి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 25, 2025 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. అలాగే మార్చి 26, 27, 28 ఈ 3 తేదీలలో కూడా చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 29, 2025 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అమావాస్య తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 30, 2025 ఈరోజు వారం ఆదివారం. ఈ రోజు నుండి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు తిథి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి పగలు 3:04 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 7 గంటల వరకు ఉంది. ఈ రోజు విశేషంగా ఉగాది పండుగ అండి. తెలుగువారి నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా ఈ సంవత్సరం పిలువబడుతుంది. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకు, నిశ్చితార్థాలకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, సీమంతాలకు, వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. మార్చి 31, 2025 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి విధియా తిథి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు వివాహాలకు అంత అనుకూలంగా లేదండి. గృహప్రవేశాలకు, గృహారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అలాగే అద్దె ఇల్లు మాటకు, అన్నప్రాసనలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ ఈరోజు అనుకూలంగా ఉంది. ఈ ముహూర్తాలు అనేవి జన్మ నక్షత్రం గ్రహ బలాన్ని బట్టి మారుతూ ఉంటాయండి.
అందరికీ ఒకేలాగా ఉండవు. ఎవరికి ఏ ముహూర్తం అయితే సరిగా ఉంటుందో పండితుడిని అడిగి శుభముహూర్తాన్ని నిర్ణయించుకోవాలండి. ఇంటి యజమాని జాతకాన్ని చూసి పురోహితులు ఏ సమయాన్ని కేటాయిస్తారో ఆ సమయంలో వివాహానికి గృహప్రవేశం గాని శంకుస్థాపన గాని చేసుకుంటే మంచిది. నేను ఈ వీడియోలో తెలియజేసిన మంచి రోజులు అనేవి తెలుగు పంచాంగం ప్రకారం తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.